నేస్తం. నమస్కారం. రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో జూనోటిక్ వ్యాధులు ఈ అంశం గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎస్ స్వాతి, పశువైద్య అధికారిని, మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లా. మరి జూనోటిక్ వ్యాధుల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి వెంటనే కాల్ చేయండి. నమస్కారం మేడం. నమస్కారం. ఈరోజు మనం టాపిక్ వచ్చేసి జూనోటిక్ వ్యాధులు. అంటే ఈ జూనోటిక్ వ్యాధులు అంటే ఏమిటి, ఎందుకు వస్తాయి చెప్పండి మేడం. జూనోటిక్ వ్యాధులు అంటే న్యాచురల్గా సహజంగా మనుషులు పశువుల మధ్య సంక్రమించే వ్యాధులని జూనోటిక్ డిసీజెస్ అంటారు. అంటే అది మనుషుల నుంచి పశువులకైనా రావచ్చు, పశువుల నుంచి మనుషులకైనా రావచ్చు. కానీ సాధారణంగా ఎక్కువ రోగాలు మాత్రం పశువుల నుంచి మనుషులకు వచ్చే రోగాలు కానీ ఎక్కువగా ఉన్నాయి. అవి ఎలా వస్తాయి అని అంటే అది డైరెక్ట్గా కానీ, అంటే మనం ఏవైతే పశువులు వ్యాధికి గురై ఉన్నాయో వాటిని డైరెక్ట్గా నేరుగా వెళ్ళి మనం తాకితే, లేదా అంటే ఆ వ్యాధి బారిన పడిన పశువు మనకు కరుస్తే, లైక్ డాగ్ బైట్, కుక్కొచ్చి కాటేసినప్పుడు ఎలా అయితే రేబీస్ వ్యాధి సంక్రమిస్తుందో అలా డైరెక్ట్గా మనం కాంటాక్ట్ అయినప్పుడు కూడా వస్తుంది. కొన్ని ఇండైరెక్ట్గా కూడా వస్తాయి. అంటే ఏవైతే పశువులు అవి నివసించే చోట వ్యాధి అనేది ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఆ ప్లేస్లో ఉంటుంది. మనం వెళ్ళి ఆ ప్లేస్లో టచ్ చేసినా, లేదంటే వాటికి దానా పెట్టే దానబుట్టి అయినా సరే, మంచినీళ్ళు పెట్టే నీళ్ళ తొట్టి అయినా సరే, వాటికి వాడే ఎక్విప్మెంట్స్ ఏవైతే పరికరాలు ఉన్నాయో వాటిని తాకినప్పుడు కూడా మనకు జూనోటిక్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ రకంగా అయితే వస్తుంది. అంటే ఇవి ఒక రకంగా చెప్పాలంటే అంటువ్యాధుల టైప్ అన్న మేడం. అంటే ఇప్పుడు పశువుల నుంచి మనుషులకు వస్తుంది అని చెప్తున్నారు కదా, రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి అంటువ్యాధి. ఓకే, మరి ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి మేడం? ఇవి ఎన్ని రకాలు, ఒకటి బ్యాక్టీరియల్ ఉంటుందండి, అండ్ వైరల్ డిసీజెస్ కూడా ఉన్నాయి. అలాగే ఫంగై ద్వారా కూడా రావచ్చు, అండ్ వెక్టర్ బార్న్ అంటే ఏదైనా దోమ, ఈగ, వాటి వల్ల కూడా వస్తుంది. అలాగే ఫుడ్, కలుషితమైన ఆహారం కానీ, లేదంటే ఏదైనా నీరు, పాల ద్వారా కూడా ఈ రోగాలు అనేవి వస్తాయి. మీరు ఫస్ట్ చెప్పారు బ్యాక్టీరియల్ అని. ఆ వ్యాధులు ఎలా సోకుతాయి, ఎందుకు వస్తాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? బ్యాక్టీరియల్ అనేది అది ఒక బ్యాక్టీరియా నుంచి వస్తుందండి. ఆ బ్యాక్టీరియా రకాలుగా ఉంటుంది. అంటే అది గ్రామ్ పాజిటివ్ అయినా అయ్యి ఉండొచ్చు, గ్రామ్ నెగటివ్ అయినా అయ్యి ఉండొచ్చు. సో ఆ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకపోయినా ఈ బ్యాక్టీరియల్ డిసీజెస్ అనేవి యూజువల్గా ఆవులకు కానీ, గేదెలకు కానీ, లేదు అని అంటే మన ఇంట్లో పెంచుకునే డాగ్స్ అయినా సరే, మన పెంపుడు కుక్కలకైనా సరే ఇలాంటి రోగాలు అనేవి ఉంటాయి. దాన్ని మనము ఎలా ఉంది, ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఏంటి అనేది మనం గమనించాలి. అది మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ ఎలా వస్తాయి అని అంటే నేను ఇందాక చెప్పినట్టు వాటిని మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అయినప్పుడు, అంటే హెల్దీగా ఆరోగ్యంగా ఉన్న పశువుతో మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. అదే వ్యాధి బారిన పడితేనే మనకు సమస్య. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఈ రకంగా బర్డ్ ఫ్లూ, మొన్న రీసెంట్గా బర్డ్ ఫ్లూ అనేది మనం చాలామంది చూసాం. చాలామంది చికెన్ కూడా దాన్ని త్యాగం చేసేసారు. సో ఈ ఇన్ఫెక్టెడ్ బర్డ్ని మనం టచ్ చేసినప్పుడు, లేదా వాటిని మనం సరైన పద్ధతిలో కన్జ్యూమ్, లేదా సరైన పద్ధతిలో కాకుండా మనం దాన్ని సేవించినప్పుడు మనకి ఇలాంటి బ్యాక్టీరియల్ డిసీజ్ కానీ, లేదా అంటే వైరల్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే మేడం, ఇందాక మీరు రేబిస్ అని చెప్పారు, అంటే కుక్క కరవడం వల్ల వస్తుందని. రేబిస్ వ్యాధి గురించి కూడా చెప్పండి. రేబీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తానండి నేను. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి రేబీస్ మీద పూర్తి అవగాహన అనేది ఉండాలి. చాలా సింపుల్, చాలా బేసిక్ థింగ్స్ మనం నేర్చుకుంటే ఈ రేబీస్ వ్యాధి నుంచి మనం దాన్ని తప్పించుకోవచ్చు. ఈ రేబీస్ వ్యాధి వైరస్ లిసా వైరస్ నుంచి వస్తుందండి. ఈ రేబీస్ వ్యాధికి ప్రివెన్షన్ అంటే దాన్ని నిర్మూలించడం అదొకటే మార్గం, దానికి ట్రీట్మెంట్ అంటూ లేదు. సో ఇలాంటి వ్యాధిని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అదే పాఠశాలల్లో పిల్లలకు కూడా మనం కంపల్సరీగా తప్పకుండా వాళ్ళకు తెలియజేయాలి. ఈ రేబీస్ లిసా వైరస్ అనే వైరస్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే మనకు వీధిలో ఉన్న కుక్క కానీ, లేదంటే రేబీస్ ఉన్న ఏ జంతువు అయినా సరే, కోతి అయినా సరే, డాగ్ అయినా సరే, క్యాట్ అయినా సరే, అది మనల్ని కాటేసినప్పుడు
ఈ రేబీస్ వైరస్ ఏదైతే ఉందో ఆ కాటేసిన ప్రదేశంలో నుంచి మన నాడి అంటే మన నర్వస్ సిస్టంలోకి ఎంటర్ అవుతుంది. ఈ నర్వస్ సిస్టమ్ నుంచి అది ఫస్ట్ వచ్చి చేరేది దగ్గరలో ఉన్న నర్వస్ సిస్టమ్కి ఎంటర్ అవుతుంది. ఇక అది అక్కడి నుంచి మన వెన్నుపూసలోకి చేరి ఆ వెన్నుపూస పొంటి ప్రయాణం చేసుకుంటూ మెదడులోకి వెళ్ళి చేరుతుంది. ఆ మెదడులో చేరినప్పుడు మాత్రం ఈ వ్యాధి లక్షణాలు అనేవి మనకు చాలా ఎక్కువగా మనం చూస్తాం. ఆ మెదడు వరకు చేరితే మాత్రం దాన్ని రక్షించడం కానీ దానికి ట్రీట్మెంట్ కానీ లేదంటే దాని నుంచి బయటపడే మార్గం అనేది ఉండదు. సో ఈ రేబీస్ లీసా వైరస్ ఏదైతే ఉందో అది ఆ బ్రెయిన్లో వెళ్ళిన తర్వాత మెదడులోకి వెళ్ళాక అక్కడ మల్టిప్లై అవుతుంది. ఆ మల్టిప్లై అయిన రేబీస్ వైరస్ అక్కడి నుంచి మన నోట్లో ఉన్న లాలాజలంలోకి వచ్చి చేరుతుంది. ఆ లాలాజలంలో అప్పుడు అది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ హోస్ట్ ఏంటి అన్నది వెయిట్ చేస్తూ ఉంటుంది. సో అలా రేబీస్ బారిన పడిన కుక్క గనక మనల్ని కరిస్తే అది కరిచినప్పుడు దాని సలైవ దాని లాలాజలం నుంచి మనకు అక్కడ ఇన్ఫెక్ట్ అవుతుంది. సో ఇది రేబీస్ ఈ రకంగా వస్తుంది. అయితే మేడం ఇప్పుడు రేబీస్ని ఎలా అరికట్టాలి? ఒకవేళ మనుషులకి కుక్కలు కరిస్తే కనుక, అంటే కుక్కలు కోతులు ఇందాక పిల్లులు అన్నీ చెప్తున్నారు, ఒకవేళ కరిస్తే కనుక మనుషులు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో సామాన్యంగా నేను చూసేదైతే మనుషులైనా సరే పశువులకైనా సరే పద్ధతి ఒకటేనండి. రేబీస్ డాగ్ అంటే మనకు తెలియని కుక్క ఏదైనా కరిచినప్పుడు సామాన్యంగా ఇంట్లో వాళ్ళు అక్కడ బ్లీడింగ్ అవుతుంది అనగానే తీసుకొచ్చి గుప్పెడు పసుపు రాసేస్తారు. ఆ పసుపు రాయడం అనేది మానేయాలి. ముఖ్యంగా ఈ వైరస్ అనేది గాలిలో అంటే వాతావరణంలో ఎక్కువసేపు ఉండలేదు అది. సో మనం ఆ పసుపుతో కప్పేసినప్పుడు దాని వైరస్ని మనం ఇంకా దాన్ని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా మనకు డాగ్ బైట్ అయినప్పుడు లేదా ఏదైనా తెలియని జంతువు మన నుంచి కరిచినప్పుడు ఫస్ట్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నీళ్ళతోని ఏదైనా మన దగ్గరలో ఉన్న లైఫ్ బాయ్ సబ్బు, డెటాల్ సబ్బు, ఏ సబ్బు ఉంటే అది, లేదా ఏ హ్యాండ్ వాష్ ఉంటే ఆ హ్యాండ్ వాష్, లేదా ఎలాంటి సోప్తోనైనా సరే 2 నిమిషాలు చక్కగా శుభ్రంగా ఎక్కడైతే దెబ్బ ఉందో పుండుందో అక్కడ శుభ్రంగా కడగాలి. వెంటనే కడగాలి. అది కూడా రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద మనం 100% వూండ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. అది మేకనైనా సరే, గ్రామాలలో యూజువల్గా వీధిలో ఉన్న కుక్కలు మేకల్ని గొర్రెల్ని కాటేస్తూ ఉంటాయి. సో అప్పుడు వాటికి కూడా మనం ఇదే పద్ధతి ఫాలో అవ్వాలి. పసుపు రాసేసి మాత్రం దయచేసి మీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళదు. శుభ్రంగా నీట్గా 2 నిమిషాలు రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద సోప్తోని బాగా కడిగితే అక్కడున్న వైరస్ అక్కడికక్కడే మృతి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ రేబీస్ ఇది ఫస్ట్ చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ అండి. ఈ ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వెంటనే మనమైతే మన యొక్క డాక్టర్ని సంప్రదించాలి. అండ్ పశువులకు ఒకవేళ ఇలాంటిది ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ యొక్క వెటనరీని 100% సంప్రదించండి. దీన్ని అరికట్టడానికి మన దగ్గర ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. దానికి సరైన సమయంలో టీకాలు వేయించడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టీకాలు వేయిస్తే ఎలాంటి దానికైనా సరే మనం దాని మృత్యు జరగకుండా డెత్ నుంచి కాపాడగలుగుతాము. ఆ టీకాలది కూడా అండి ఒక షెడ్యూల్ ఉంటుంది. సో పోస్ట్ బైట్ షెడ్యూల్ అంటారు. అది కరిచిన రోజు నుంచి 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు అలా మీకు షెడ్యూల్ రాసిస్తారు మీ డాక్టర్. ఆ షెడ్యూల్ ప్రకారంగా ఆ షెడ్యూల్ని మిస్ అవ్వకుండా వ్యాక్సినేషన్ అనేది చేయించుకోవాలి. వ్యాక్సినేషన్ మన వ్యాక్సినేషన్ వేరు, జంతువులకు వాడే వ్యాక్సినేషన్ వేరు. సో వ్యాక్సినేషన్ కుక్కకైనా సరే ఇదే పద్ధతి, మేక గొర్రెలకైనా ఇదే పద్ధతి, అలాగే పాడి పశువులకైనా కూడా ఇదే పద్ధతి. ఈ వ్యాక్సినేషన్ సకాలంలో చేయించుకుంటే ఈ వ్యాధి నుంచి మనం బయటపడవచ్చు, అలాగే కాపాడుకోవచ్చు. అంటే మీరు ఇందాక అంటున్నారు మేడం, నేను ఓన్లీ మనుషుల గురించి అడిగాను, జీవాలకు కూడా వస్తుంది కుక్క కాటు వల్ల. ఇప్పుడు అంటే ఎలా అంటే మేకలు గొర్రెలు ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే వాటికి కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. మరి రైతులకు తెలియకపోతే ఒకవేళ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పశు విషయంలో? ఏదైతే వీధిలో ఉన్న కుక్కలు, గ్రామాల్లో ఉన్న కుక్కలు, కొన్ని ప్రాంతాలలో కోతుల బెదడు కూడా వాటి యొక్క ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి జీవాలు వచ్చినప్పుడు మన ఇంట్లో ఉన్న పాడి పశువులైనా సరే, లేదంటే మేకలు గొర్రెలనైనా సరే అవి వచ్చి కరిచినప్పుడు తప్పకుండా మనం ఆ యొక్క పశువుని అయితే గమనించాలి. ఎందుకనంటే ఈ వైరస్ కరిచిన చోటి నుంచి
మెదడు వరకు చేరడానికి అది ఎక్కడ కాటేసిన స్థలం చోటు ఏంటి అన్నది కూడా ఇంపార్టెంటే. అక్కడి నుంచి మెదడుకి చేరడానికి దానికి 10 రోజుల నుంచి ఒక్కొక్కసారి 30 నుంచి 50 రోజుల వ్యవధి కూడా పడుతుంది. సో ఈ టైం అనేది మనం చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి. ఒకవేళ అది వచ్చి కుక్క గనక మేక మెడ దగ్గర కరిస్తే మాత్రం మన టైం అనేది ఎక్కువ ఉండదు. బికాస్ ఆ డిస్టెన్స్ ఏదైతే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వైరస్ తొందరగా మెదడు వరకు చేరే ప్రమాదం ఉంటుంది. సో అదొకటి రైతులు గమనించుకోవాలి. రెండోది ఆ కరిచిన కుక్క ఏదైతే ఉందో దాన్ని వీలైనంత వరకు గమనించడానికి ప్రయత్నించాలి. ఎందుకనంటే అది రేబీస్ దానికి సోకి ఉంటే కనుక అది డెఫినెట్గా తప్పకుండా 14 రోజుల నుంచి 20 రోజుల వ్యవధిలో అది మృతి చెందుతుంది. అది మృతి చెందింది అని అంటే దానికి ఆ రోగం ఉన్నట్టు. మనం ఇంకా జాగ్రత్తగా దాన్ని వ్యాక్సినేషన్స్ అనేవి మనం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనుషుల్లో అయితే ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా ఇస్తారు, పశువులలో మాత్రము ఆ వూండ్ని ప్రాపర్గా క్లీన్ చేసేసుకొని వ్యాక్సినేషన్ చేయించుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మామూలుగా చాలామందికి ఒక సందేహం ఉంటుంది. అదే ఆవుల్ని కానీ లేదా అంటే గేదెల్ని కానీ ఈ రేబీస్ డాగ్ కరిచినప్పుడు మరి వాటి పాలని ఏం చేయాలి? రైతులు పాలు పితుకుతూ ఉంటారు. సో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. ఆ పాలని ఎలాంటి మనం చేయడానికి అంటే మనం తీసుకోవడానికి తాగడానికి కానీ వినియోగించడానికి లేదండి. ఎందుకు అని అంటే మనం రిస్క్ తీసుకోలేము. సో అది కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మేము సూచించట్లేదు. ఓకే మేడం, రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, బ్రిజేష్ సోలాలని కబడ్డీ ప్లేయర్. మరి ఆ విషయంలో మీరు ఏం చెప్తారు మేడం? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. అది చూసినప్పుడు నాకు తెలిసి మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ చూసుంటారు ఆ యొక్క సిచ్యువేషన్ని. అది ఎవరికి కూడా రాకూడదని నేను కోరుకుంటాను. అంటే మనం ఒక చిన్న చేసే పొరపాటు వల్ల అది ఈ రేబీస్ అని అందుకే నేను ఇంపార్టెంట్ అని చెప్పానండి. ఎందుకంటే దీన్ని నిర్మూలించడం చాలా సింపుల్, కానీ దీన్ని గనక మనం దాన్ని సీరియస్గా తీసుకోకపోయినా, దాన్ని నెగ్లెక్ట్ చేసినా దాని పరిణామం అనేది చాలా 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 ప్రమాదకరంగా ఉంటుంది. సో మనం వీధిలో ఉన్న మన సొసైటీలో మన ఈకో సిస్టంలో మనం ఎలా నివసిస్తున్నామో ఆ జీవాలు కూడా నివసించే సర్వ హక్కులు ఉంటాయి. దాంట్లో మనం పక్షుల్ని చూస్తుంటాం, జంతువుల్ని చూస్తుంటాం. ఇవాళ రేపు చాలామంది యానిమల్ లవర్స్ ఎక్కువ అయిపోయారు. సో వీధిలో ఉన్న చాలామంది ఫ్యామిలీస్ కానీ కుటుంబాలు కానీ పిల్లలు కానీ వీధిలో ఉన్న జంతువులకు మూగజీవాలకు డైలీ ఫుడ్ పెడుతూ ఉంటారు, ఆహారం పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు మనతో సన్నిహితంగా ఉన్న పశువులకు వ్యాక్సినేషన్ వేయించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. లేదా ఆ పశువుని మనం దగ్గరగా తీసుకున్నప్పుడు వాటి గోర్లతో మనల్ని గీరినా లేదంటే పంటితో మనల్ని బైట్ చేసినా కరిచినా కూడా తప్పకుండా టీకాలు వేయించుకోండి. అది 2 నెలల పప్పి నుంచి అయినా సరే, 2 నెలల పిల్లి అయినా సరే, లేదా అంటే పెద్దగా ఉన్న డాగ్ అయినా క్యాట్ అయినా సరే, ప్రతి ఒక్కరు రేబీస్ వ్యాక్సిన్ తప్పకుండా డాక్టర్ని సంప్రదించి దాన్ని మళ్ళీ మనం కూడా డెఫినెట్గా ఆ ఊండు పైన పసుపు జల్లడం కానీ అలాంటిది ఏం చేయకుండా ఇందాక నేను చెప్పినట్టుగా ప్రాపర్గా క్లీన్ చేసుకొని వ్యాక్సినేషన్ తప్పకుండా చేయించుకోవాలి. ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రాపర్గా ఫాలో అయితే ఎలాంటి సమస్యలు ఉండవు. మేడం, మీరు అంటున్నారు ఇప్పుడు పశువుల నుంచి కానీ మూగజీవాలు ఏవి ఉన్నా కానీ మనుషులకి కంపల్సరీ వ్యాధులు వస్తాయని. ఇంకా ఏ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది మేడం? ఇప్పుడు ఇందాకైతే రేబీస్ అనేది వైరల్ డిసీజ్ అండి. సో బ్యాక్టీరియల్ డిసీజెస్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా చాలా మందికి తక్కువ అవగాహన ఉండేది అని అంటే బ్రూసెల్లోసిస్. ఇది యూజువల్గా పాడి పశువులు ఉన్న రైతులు లేదా అంటే మాలాంటి డాక్టర్లు లేదా అంటే మా సిబ్బంది ఎవరైతే మాతో పాటు పనిచేసే సిబ్బంది ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్, అది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. అంటే బ్రూసెల్లా అనేది. సో బ్రూసెల్లా బ్యాక్టీరియా అనేది ఏదైతే ఆవు కానీ దూడ కానీ ఉంటుందో దాన్ని ఇన్ఫెక్ట్ చేసినప్పుడు దానికి అబార్షన్స్ అవుతాయి. రైతు ఏమనుకుంటాడంటే దానికి సహజంగా అబార్షన్ జరిగిందేమో అనుకుంటాడు. సో ఆ అబార్షన్ అయినప్పుడు దాని నుంచి వచ్చే డిశ్చార్జెస్ ద్వారా కానీ దాని మూత్రం ద్వారా కానీ అది మనకు డైరెక్ట్గా కాంటాక్ట్ అయినప్పుడు
ఆ ఇన్ఫెక్షన్ మనకు సోకే ప్రమాదం ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. అంటే ఇప్పుడు ఇంట్లో ఉండే అంటే రైతులు రెగ్యులర్గా వాటిని చూస్తుంటారు కాబట్టి వాళ్ళంత తొందరగా గమనించకపోవచ్చు. అటువంటప్పుడు రైతులకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. రైతులకు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులైతే? అంటే ఆ పశువుల పట్ల ఒకవేళ వచ్చింది అనుకోండి, ఆ పశువుల పట్ల రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి అబార్షన్ అయిందంటేనే మనం డాక్టర్ని తప్పకుండా సంప్రదించాలి అండి. సంప్రదించి దానికి టెస్ట్ చేస్తారు. ఒకవేళ ఆ టెస్ట్లో అది బ్రూసెల్లా అని తేలితే మాత్రము డెఫినెట్గా దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. కానీ ఆ పశువు అనేది మళ్ళీ దాన్ని కట్టించడం, ఆ తర్వాత అది చాలా పెద్ద ఏమంటారంటే ఛాలెంజింగ్గా ఉంటుంది. సో దీన్ని అరికట్టడానికి మనకున్న మెయిన్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ 3 నెలల నుంచి 6 నెలల వయసులో ఉన్న ఆడదూడలకి తప్పకుండా టీకాలు బ్రూసెల్లోసిస్ వ్యాక్సినేషన్ చేయించుకుంటే, లైవ్ వ్యాక్సిన్ అండి అది, వ్యాక్సినేషన్ చేయించుకుంటే మనం ఆడదూడల్ని వీటి నుంచి ఈ డిసీజ్ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ బ్రుసెల్లా వచ్చింది అనుకోండి మేడం, ఈ వ్యాధి కనుక వస్తే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలా ఉండాలి ఆ టైంలో? బ్రూసెల్లా అనేది మనకు సోకుతుందండి. సో మనకు సోకినప్పుడు కండరాల నొప్పులు చాలా ఉంటాయి, అండ్ తలనొప్పిగా ఉంటుంది, కడుపులో నొప్పిగా ఉంటుంది, బరువు తగ్గిపోతుంటారు, అండ్ జాయింట్ పెయిన్స్ బాగా వస్తాయి, వెయిట్ లాస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటివి మనం గమనించినప్పుడు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. దానికి యాంటీబయాటిక్ కోర్స్ ఇస్తారు, తప్పకుండా యాంటీబయాటిక్ కోర్స్ వాడాలి. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ బ్రూసెల్లా అనేది ఆడవాళ్ళల్లో కూడా అబార్షన్ కాజ్ చేస్తుందండి. సో ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేదంటే ఆడవాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అండ్ మగవాళ్ళకు కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది. సో దీనికి దూడల్ని మనం ప్రాపర్గా వ్యాక్సినేషన్ చేసుకుంటే వాటికి రోగనిరోధక శక్తి ఉంటుంది కాబట్టి వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మనకు మాత్రం ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. మేడం, మనము బ్రుసెల్లా గురించి మాట్లాడుకున్నాం, అలాగే లెప్టోస్పైరా గురించి కూడా చెప్పండి. ఈ వ్యాధి ఎలా వస్తుంది? ఈ వ్యాధి వస్తే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లెప్టోస్పైరా కూడా ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ అండి. ఇది యూజువల్గా ఏదైతే వ్యాధి బారిన పడిన పశువు ఉంటుందో దాని మూత్రం ద్వారా కానీ లేదంటే మల విసర్జన ద్వారా కానీ ఈ బ్యాక్టీరియా అనేది షెడ్ అవుతుంది. ఈ షెడ్ అయిన వాటితో మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అయినప్పుడు మనకు ఈ ఇన్ఫెక్షన్, ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. ఈ లెప్టోస్పైరోసిస్లో ముఖ్యంగా ఎవరైతే ఇంట్లో పెంపుడు కుక్కల్ని పెంచుకుంటారో వాటి ద్వారా ఓనర్స్కి కానీ లేదంటే అది యూరిన్ చేసినప్పుడు ఆ యూరిన్ కనుక మనం డైరెక్ట్ కాంటాక్ట్ అయినప్పుడు మన ఓనర్స్కి కానీ పిల్లలకు కానీ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో దీన్ని అరికట్టాలి అని అంటే పెంపుడు జంతువుల్లో అంటే ముఖ్యంగా డాగ్స్లో వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుంది. సో వ్యాక్సినేషన్ షెడ్యూల్ అంటే పప్పీకి 8 వీక్స్ ఏజ్ 45 డేస్ ఏజ్ దాటిన తర్వాత నుంచి 45 డేస్ టు 8 వీక్స్ ఏజ్ దాటాక వ్యాక్సినేషన్ కంపల్సరీగా చేయించుకోవాలి. ఆ వ్యాక్సినేషన్ కూడాను తప్పకుండా దానికి డోసింగ్ షెడ్యూల్ ఉంటుంది. 4 నెలల వయసు 5 నెలల వయసు వచ్చేదాకా కూడా వ్యాక్సినేషన్ చేయించుకుంటే అప్పుడు దానికి ఈ డిసీజ్ నుంచి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. ఈ లెప్టోస్పైరా యూజువల్గా ఈ షెడ్ అయిన బ్యాక్టీరియా ఏదైతే ఉందో లెప్టోస్పైరా బ్యాక్టీరియా అది మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అయినప్పుడు మనకు ఇన్ఫెక్షన్ చాలా తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో సాధారణంగా మనకు ఈ డిసీజెస్ ఎలా ఉంటాయంటే అండి, మనకు వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఆ డాక్టర్కి కూడా ఇది జ్వరం వచ్చినప్పుడు సామాన్యంగా డాక్టర్ కూడా మనకు వైరల్ ఫీవరా లేకపోతే మలేరియానా డెంగ్యూవా ఆ కోణంలో చూస్తూ ఉంటారు. సో మనం ఆ డాక్టర్కి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. మరి డాక్టర్ గారు మా దగ్గర ఇలాంటి పశువులు ఉన్నాయి, మరి మేము వీటిని చూసుకుంటున్నాం అనే ఒక అంశం చెప్పినప్పుడు ఆ డాక్టర్కి కూడా మనకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి, సరైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది, చాలా ఈజీగా అవుతుంది. అప్పుడు దీనికి సరైన యాంటీబయాటిక్స్ కోర్స్ వాడుకుంటే మాత్రం డెఫినెట్గా దీనికి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఈ లెప్టోస్పైరాలో కూడా సేమ్ ఇందాక చెప్పినట్టుగా మనకు కండరాల నొప్పులు రావడము, తర్వాత జాయింట్ పెయిన్స్ రావడము, అలాగే హెడేక్, వామిటింగ్స్ రావడం, కళ్ళల్లో ఎరుపు కంజంక్టివైటిస్ అంటారు అది రావటము. అండ్ దీన్ని గనక మనం అశ్రద్ధ చేసినట్లయితే
అది లివర్ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది, అలాగే కిడ్నీస్ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఇది ఫేటల్ అంటే డెత్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ మనకు కనిపించినప్పుడు మనం కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పడము, అలాగే ఈ డాగ్స్ని కంపల్సరీగా వ్యాక్సిన్ చేయించుకోవడము, ఇవి కంపల్సరీగా ప్రతి పెట్ పేరెంట్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. అంటే ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నప్పుడు గనక ఖచ్చితంగా వాటికి వ్యాక్సినేషన్స్ వేయాలి, అన్నీ వేయాలని చెప్తున్నారు. అవునండి. అంటే అవి కూడా టైం టు టైం వేస్తే ఒకవేళ మనిషిని కరిచింది అనుకోండి అప్పుడేం కాదంటారా మేడం? మనిషిని కరుస్తే అయితే లెప్టోస్పైరా రాదు, కరుస్తే మాత్రం రేబీస్ అనే వ్యాధి వస్తుంది. సో రేబీస్ అనే దానికి కూడా వ్యాక్సినేషన్స్ ఉంటాయి, దానికి కూడా వ్యాక్సిన్స్ కంపల్సరీగా చేయించుకోవాలి. 3 నెలల నిండిన తర్వాత రేబీస్ వ్యాక్సిన్ వేస్తారు డాగ్స్కి, అండ్ మళ్ళీ అది రిపీట్ 6 మంత్స్ తర్వాత వేసుకోవాలి. కానీ డెఫినెట్గా సంవత్సరానికి ఒకసారి మాత్రం తప్పకుండా లెప్టోస్పైరా వ్యాక్సినేషన్, రేబీస్ వ్యాక్సినేషన్, అలాగే వేరే డిసీజెస్ 9 డిసీజెస్ అంటే డిహెచ్పిపిఐఎల్ వ్యాక్సిన్స్ ఉంటాయి, అవి తప్పకుండా మీ యొక్క పెంపుడు కుక్కలకి తప్పకుండా వేయించుకోవాలి. రైట్ మేడం. అలాగే ఇందాక మీరు చెప్పారు బర్డ్ ఫ్లూ అని కూడా. ఈ బర్డ్ ఫ్లూ ఎందుకు వస్తుంది మేడం? బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు మెయిన్ ఏంటంటే చికెన్ తినొచ్చా, ఎగ్స్ తినొచ్చా అనేది చాలా మంది తినకుండా డౌట్. అది తినొచ్చు అంటారా? అది కూడా బర్డ్ ఫ్లూ అనేది వైరల్ డిసీజ్ అండి. బర్డ్ ఫ్లూ అనేది H5N1 వైరల్ స్ట్రెయిన్ నుంచి ఫ్లూ అంటే యూజువల్గా ఇది రెస్పిరేటరీ సిస్టమ్ అంటే శ్వాసకోశని బాగా ఇబ్బంది పెడుతుంది అది. అండ్ ఇది వైరల్ డిసీజ్. ఇది యూజువల్గా మనం ఇంట్లో పెంచుకునే బర్డ్స్ కానీ లేదు అని అంటే పౌల్ట్రీలో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ నుంచి గాలి ద్వారా ఎయిర్ బార్న్ ఎక్కువగా ఉంటుంది, ఇది గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఏవైతే ఇన్ఫెక్టెడ్ పౌల్ట్రీ ఉంటుందో మన దగ్గర ఉన్న కోళ్ళు ఉంటాయో ఇన్ఫెక్టెడ్ కోళ్ళు, వాటి నుంచి హెల్దీగా ఉన్న కోళ్లకు సంక్రమిస్తుంది. ఈ బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు బర్డ్స్ వాటికి ఊపిరి అందకపోవడం, తర్వాత కళ్ళల్లోంచి ముక్కుల్లో నుంచి నీరు కారడం, పశువులు ఈ పౌల్ట్రీ అనేవి బాగా డల్ అయిపోయి వీక్గా అయిపోయి చనిపోవడం అనేది జరుగుతుంటుంది. సో ఈ బర్డ్ ఫ్లూ అనేది అవుట్ బ్రేక్ ఒకసారి వచ్చిందంటే అది చుట్టుపక్కల ఉన్న పౌల్ట్రీ ఫార్మ్స్ అన్నిటినీ కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో అది వైరస్ గాలి ద్వారా, గాలి ఎటు ప్రవహిస్తే ఈ వైరస్ కూడా అటు వ్యాప్తి చెందుతూ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది మనకు కూడా సోకుతుంది. సో దీంట్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన, మీరు అడిగిన ప్రశ్నకి నేనేం చెప్తానంటే ఇన్ఫెక్ట్ అయిన బర్డ్స్ని తప్పకుండా హెల్దీగా ఉన్న బర్డ్స్ని, ఇన్ఫెక్ట్ ఉన్న బర్డ్స్ని సెపరేట్ చేయాలి. అండ్ ఏవైతే ఈ బర్డ్ ఫ్లూ మనకు ల్యాబ్కి టెస్టింగ్కి పంపించిన తర్వాత నిర్ధారణ అయిన తర్వాత వాటిని డెఫినెట్గా కల్ చేయాలి, లేకపోతే వాటి నుంచి హెల్దీగా ఉన్న వాటికి ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒకవేళ మీకు ఎలాంటి సందేహం వచ్చినా, లేదంటే ఆ పౌల్ట్రీ లేదంటే ఆ కోడి ఏదైతే రోగంతో ఉంది, బాధపడుతుంది, సిక్గా ఉంది అని మీకు అనిపించినప్పుడు సపరేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆరోగ్యంగా ఉన్న పక్షుల దగ్గరికి వెళ్ళి వాటికి దాన మేత పెట్టుకున్న తర్వాతే ఇటు సిక్గా ఉన్న బర్డ్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇటు వెళ్ళిన తర్వాత అటు వెళ్ళిన తర్వాత మనమే దాన్ని తీసుకుపోయి ఆ వైరస్ని ఇక్కడికి ట్రాన్స్మిట్ చేసిన వాళ్ళం అవుతాం. సో మనం సెపరేట్గా అనేది మనం మెయింటైన్ చేయాలి. వాటికి ఈ పశువులను, ఈ పౌల్ట్రీని పెట్టడానికి రూమ్స్, హెల్దీగా ఉన్న బర్డ్స్ సెపరేట్గా ఉండాలి, సిక్ ఉన్న బర్డ్స్ని సెపరేట్గా పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఒకవేళ వాటికి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత కల్లింగ్ అనేది కంపల్సరీగా చేయాలి. మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి దానికి రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి కొంచెం ఇమ్యూనిటీ బూస్టర్స్ వాడుకుంటే వాటికి న్యాచురల్గా ఇమ్యూన్ సిస్టమ్తోనే అవి సర్వైవ్ అవ్వాలి. కానీ మనం మనకైతే యాంటీవైరల్స్ ఉన్నాయి, బర్డ్స్కి మాత్రము అది చాలా తక్కువ సమయంలో చూస్తూనే అవి చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్, మరి గుడ్లు తినొచ్చా, మాంసం తినొచ్చా అనేది డౌట్ మేడం. అందరికీ చాలా మంది బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు చికెన్, ఎగ్స్ తినకుండా ఉన్నారు. సో దీంట్లో నేను చెప్పేది ఏంటంటే ఆ బర్డ్ ఫ్లూ వచ్చిన బర్డ్ని టచ్ చేసినా లేదా డైరెక్ట్గా నేను ఇందాక ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పినప్పుడు డైరెక్ట్ కాంటాక్ట్ అయినప్పుడు మనకు కూడా ఆ ఫ్లూ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఎగ్స్ని మాత్రము చక్కగా కడిగేసి ప్రాపర్గా బాయిల్ చేసుకొని తినాలి. అండ్ చికెన్ మీట్నైనా సరే ప్రాపర్గా కుక్ చేయాలి. కొంతమంది
ఓవెన్లో సగం ఉడకకుండా ఉండే మాంసం తిన్నా, లేదంటే కొంతమంది ఎగ్స్ని హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ తింటారు, బాగా ఇష్టపడి తింటూ ఉంటారు. ఆ హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ తిన్నా కూడా బర్డ్ ఫ్లూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రాపర్గా కుక్ చేసుకోవాలి, చికెన్ని కానీ ఎగ్స్ కానీ కుక్ చేసుకున్న తర్వాతే మనం దాన్ని తీసుకోవాలి. కానీ ఆ బర్డ్ అనేది ఇన్ఫెక్టెడ్ బర్డ్ని చూస్ చేసుకునే కన్నా మనం తినకపోవడం ఇట్స్ అ బెటర్ చాయిస్. ఎందుకంటే ఆ వచ్చే బర్డ్ ఇన్ఫెక్టెడా, అతను తీసుకొచ్చే మనిషి ఎలా తీసుకొస్తున్నాడో, మరి ఆయన కూడా ఒక క్యారియర్ ఉన్నాడా అన్నది మనకు తెలీదు. ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది మనకు కూడా ఇన్ఫెక్ట్ చేస్తుందండి. మనకు ఎలా ఇబ్బంది పెడుతుంది అని అంటే, మనకు కూడా ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు రావడం, తలనొప్పి రావడం అండ్ జలుబు, ఒక్కొక్కసారి బాగా తీవ్రంగా ఉంటే మాత్రం లంగ్స్లో నిమ్ము చేరడము, అలాగే మనకు ఒంటి మీద ర్యాషెస్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కొంతమంది ఇళ్ళల్లో కోళ్ళని పెంచుకుంటూ ఉంటారండి. ఇళ్ళల్లో 4 కోళ్ళు, 10 కోళ్ళు, 15 కోళ్ళు చిన్నగా. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా దీన్ని ఇంపార్టెంట్గా భావించి వాటిని ముట్టుకున్న తర్వాత ప్రాపర్గా చేతులను శానిటైజ్ చేసుకోవడం కానీ, బట్టలు చేంజ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయాలి. ఒకవేళ మీ దగ్గర పౌల్ట్రీ ఉన్నప్పుడు, ఈ వ్యాధి వచ్చినప్పుడు మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా వస్తే మాత్రం తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే యాంటీవైరల్ మెడికేషన్స్ ఇస్తారు. ఆ కోర్స్ వాడుకుంటే మాత్రం ఎలాంటి సమస్య ఉండదు. ఓకే, ఇందాక మీరు అన్నారు మేడం, అంటే బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వస్తుంది అని. మరి మనుషులకు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు? ఆ సమయంలో మనుషుల నుంచి కూడా మనుషులకు వచ్చే ఛాన్స్ ఉందంటారా? మనుషుల నుంచి మనుషులకైతే ఇది స్ప్రెడ్ అవ్వదండి, ఇది బర్డ్ ఫ్లూ. సో మనకు వచ్చినప్పుడు మనం ఎలా అయితే దాన్ని ఒక ఫ్లూ అంటే మనకు వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఎలా అయితే తలనొప్పి, తర్వాత ముక్కు దిబ్బడ, మరి ఊపిరి పీల్చుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో అలాంటి ఇబ్బందులే ఉంటాయండి. ఒక్కొక్కసారి కొంతమందికి ఈ సిమ్టమ్స్ ఏమీ లేకపోయినా కూడా బాడీ చాలా వీక్గా, అంటే కరోనా టైంలో మనిషికి ఎంత నీరసంగా ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది. సో అలాంటి టైంలో మంచి ఆహారం తీసుకోవాలండి, మంచి ఫ్రూట్స్ అండ్ అన్ని రకాల వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకోవాలి. అండ్ కొంచెం వైటమిన్ సప్లిమెంట్స్ కూడా చేసుకుంటే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఒక డాక్టర్ని సంప్రదించి దానికి సరైన మెడికేషన్స్, యాంటీబయాటిక్స్ ఇవన్నీ తీసుకుంటే మాత్రం మనం దీంట్లో నుంచి బయటపడవచ్చు. ఓకే మేడం, ఇంకా అంటే ఇప్పుడు మీరు బర్డ్ ఫ్లూ గురించి చెప్పారు, బ్రుసెల్లా గురించి చెప్పారు, స్పైరల్లా చెప్పారు, ఇలా అన్నీ చెప్తూ వస్తున్నారు మేడం. ఇవి కాకుండా ఇంకే ఏ డిసీజెస్ వచ్చే, ఏ వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు చాలామంది నేను చూస్తున్నానండి, పెంపుడు కుక్కలకి చాలామంది పచ్చి మాంసం తినిపిస్తూ ఉంటారు. ఈ పిల్లులు కానీ లేదంటే డాగ్స్ అయినా సరే, ఇంట్లో పెరిగే డాగ్స్కి అయినా సరే కొంతమంది పచ్చి మాంసం తినిపిస్తూ ఉంటారు. ఆ పచ్చి మాంసంలో సాల్మొనెల్లా అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా పశువులకు సోకుతుంది, మనుషులకు కూడా సోకుతుంది. సో ఇది కూడా ఒక బ్యాక్టీరియల్ జునోటిక్ డిసీజ్ అండి. ఇది మనం ఆ పచ్చి మాంసం గనక దాంట్లో సాల్మొనెల్లా ఉండే అవకాశం ఉంటుంది. ఈ పచ్చి మాంసం డాగ్ కానీ క్యాట్ కానీ తిన్నప్పుడు ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వాటికి కూడా సోకుతుంది. ఈ సాల్మొనెల్లా అనేది వాటి యొక్క మూత్రం ద్వారా కానీ లేదు అంటే వాటి యొక్క ఫీసిస్లో కానీ షెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు అది మనకు సంక్రమిస్తే మనకు కూడా ఆ వ్యాధి అనేది ఎక్కువగా వస్తుంది. సో ఈ పచ్చి మాంసం అనేది పెట్టడము కొంత ట్రెండ్లో ఉంది, కానీ ఇది మేము టెక్నికల్గా అయితే సూచించట్లేదు. మీరు పెట్టే ఆహారం ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆ పశువు ఆరోగ్యంగా ఉండాలన్నా మందులు కాదండి, ఫస్ట్ మనం తినే ఆహారం శుభ్రంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. తినే ఆహారం అయినా సరే, తాగే నీరైనా సరే, లేదా పాలైనా సరే సరిగ్గా శుభ్రంగా పాస్చరైజ్డ్ మిల్క్ అనేది కన్జంప్షన్ చేయాలి. సో వాటికి కూడా సమతులిత ఆహారంతో పాటు శుభ్రమైన ఫుడ్, నీట్ ఫుడ్, క్లీన్ ఫుడ్ అనేది ఇవ్వడం ప్రతి ఒక్క బాధ్యత అని నేను చెప్తాను. సో మనం కూడా సేవించేటప్పుడు ఇప్పుడు చాలామంది చూస్తుంటామండి, పిల్లలు పానీపూరి తింటూ ఉంటారు బయట. ఆ వాడే వాటర్ ఏదైతే ఉందో అది కూడా ఇన్ఫెక్టెడ్ అయి ఉండే అవకాశం ఉంటుంది. ఆ పానీపూరి బండి దగ్గర వాడే వాటర్ ఎలా ఉంటుంది, అది క్లీన్ వాటరా కాదా, ఆ వాటర్ కంటామినేట్ అయ్యి ఉందా, దాంట్లో
మనకు తెలియదండి. పానీపూరి తిన్నాక తెల్లారి నుంచి దాని నుంచి వచ్చే సమస్యలు మొదలవుతాయి పిల్లలు, లేదంటే వాంతులు అవ్వడం, విరోచనాలు అవ్వడం, ఇవన్నీ సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్స్ యొక్క సిమ్టమ్స్ అండి. సాల్మొనెల్లా అనేది మనుషులకు వచ్చినప్పుడు చాలా కడుపులో నొప్పి, బాధ, తర్వాత మోషన్లో బ్లడ్ రావడము అండ్ సేమ్ డల్గా అయిపోవడం, నీరసించిపోవడం అనేది జరుగుతుంది. సో నేనైతే ఎక్కడ పడితే అక్కడ పానీపూరి తినడము, అలాగే ఐస్ క్రీమ్స్ కూడా అండి. ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, హోటల్కి వెళ్ళినప్పుడు బయట బండి మీద కూడా ఐస్ క్రీమ్స్ అమ్ముతూ ఉంటారు. అది సరైన అంటే పాలు మనం పాస్చరైజేషన్ అనేది మనం సైన్స్ సబ్జెక్ట్లో చదువుకుంటాం స్కూల్లో. పాలను కూడా సరిగ్గా పాస్చరైజ్ చేయాలి, మరిగించిన పాలను తాగాలి. పచ్చి పాలు చాలామంది టేస్టీగా ఉంటాయి, బాగుంటుంది అని అంటారు, కానీ పచ్చి పాలతో కూడా మనకు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వెనకటి కాలంలో పచ్చిపాలు తాగేవాళ్ళు, బట్ నౌ ఇప్పుడు సినారియో అలా కాదు. అంత రిస్క్ తీసుకునే మనకు ఆ అవసరం లేదు. తప్పకుండా పాలని చక్కగా మరిగించుకొని తాగే వాటర్ అయినా సరే, ఇప్పుడు వర్షాకాలం మెయిన్గా చూస్తున్నాం, వాటర్ కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగొద్దు. శుభ్రంగా కాచి చల్లార్చిన నీళ్లు, లేదంటే ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ఫిల్టర్స్, ఆర్ఓ వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయి. సో ఆ వాటర్ మాత్రమే తాగాలి. మీట్ని కూడా మనం షాప్ నుంచి తెచ్చుకుంటాం, చికెన్ కానీ మటన్ కానీ, దాన్ని ప్రాపర్గా క్లీన్ చేసుకొని కుక్ చేయాలి. ప్రాపర్ కుకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ చిన్నవి అంటే మనకు తెలిసిందే, బట్ మళ్ళీ మనం ఒకసారి దీన్ని నేను బ్రషప్ చేస్తున్నాను. ఎందుకనంటే కుకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాపర్గా కుక్ చేయకపోయినా ఈ నేను ఇంతకుముందు చెప్పిన డిసీజెస్ అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ కొంతమంది సాలెడ్స్ తింటారు, చాలామంది సాలెడ్స్, పచ్చి కూరగాయలు రకరకాల కలర్ఫుల్గా ఉంది, బట్ వాటి మీద కూడా ఈ ఏవైతే నూలు పురుగులు ఉంటాయో వాటి ఎగ్స్ కూడా ఉండే హార్బర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ వెజిటబుల్స్ని కూడా మనం మార్కెట్లో తెచ్చుకో, ఎందుకంటే ఆ కూరగాయలు అమ్మేవాడు కూరగాయలు ఏ విధంగా కడుగుతున్నాడో, దారిన పోయే నీళ్ళల్లా, డ్రైనేజ్ నీళ్ళ, మంచి నీళ్ళ, ఏ నీళ్ళో మనకు తెలీదు. వాళ్ళు నీళ్లు చల్లుతున్నారు, మనకు అమ్మడానికి పెడుతున్నారు, బట్ వాటిని కూడా మనం ప్రాపర్గా ఇంటికి తెచ్చుకొని హైజీన్గా క్లీన్ చేసుకున్నాకే మనం వీ హ్యావ్ టు కన్స్యూమ్. డెఫినెట్గా క్లీన్ చేసుకొనే తినాలి. అండ్ అదేవిధంగా పచ్చి మాంసం హ్యాండిల్ చేసినప్పుడు కూడా శుభ్రంగా కడుక్కోవడము. సో ఇవన్నీ హైజీన్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల ఈ సాల్మొనెల్లా కానీ, లేదంటే మన బ్రూసెల్లా కానీ, కొన్ని లెప్టోస్పైరా ఇందాక మాట్లాడుకునేవి మనం వీ కెన్ కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మేడం, ఆంథ్రాక్స్ వ్యాధి గురించి కూడా చెప్పండి. ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? ఆంథ్రాక్స్ అనేది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ అండి. సో యూజువల్గా గొర్రెల కాపర్లకు మేము చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాం. ఎందుకనంటే ఈ ఆంథ్రాక్స్ అనేది వచ్చినప్పుడు పశువు నుంచి వచ్చే చనిపోయినప్పుడు ముక్కులో నుంచి, చెవుల్లో నుంచి వచ్చే డిశ్చార్జెస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఈ ఆంథ్రాక్స్ అనేది, బ్యాక్టీరియా అనేది ఉండే ప్రమాదం ఉంటుంది. సో వాటిలో స్పోర్స్ ఉంటాయి. ఆ స్పోర్స్ అనేవి గాలి ద్వారా స్ప్రెడ్ అవుతాయి. సో మనం ఆ గాలిని ఇన్హేల్ చేసినప్పుడు, ఆ స్పోర్స్ ఉన్నదాన్ని మనం ఇన్హేల్ చేసినప్పుడు మనకు ఆంథ్రాక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆంథ్రాక్స్లో కూడా రకాలు ఉంటాయండి. అంటే ఇప్పుడు అది ఆంథ్రాక్స్ మనకు సోకినప్పుడు చర్మం మీద ఉన్నప్పుడైతేనేమో మనకు పొక్కులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే అది బాడీ లోపలికి ఎంటర్ అయ్యాక మనకు పేగులలో అల్సర్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అండ్ ఆంథ్రాక్స్ వచ్చిన పశువులు కూడా చనిపోయే, అంటే మోర్టాలిటీ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాటిని, చనిపోయిన పశువుని కూడా మనం ఏ విధంగా, ఎంత ప్రాపర్ వేలో దాన్ని డిస్పోజ్ చేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే గ్రామానికి చాలా దూరంగా తీసుకెళ్ళి వాటిని పెద్ద గుంత తవ్వేసి ఆ చనిపోయిన పశువుని అందులో పెట్టేసి మనం ప్రాపర్ డిస్పోజల్ చేస్తే, లేకపోతే ఏమవుతుందంటే వీధి కుక్కలు వెళ్ళి దాన్ని తవ్వి తీసేసి ఆ బాడీని చీల్చి తినడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు ఆ బాడీని ఓపెన్ చేసినప్పుడు ఏవైతే ఆంథ్రాక్స్ ఉందో దాని స్పోర్స్ అనేవి గాల్లో స్ప్రెడ్ అయ్యే అవకాశం అవుతుంది. అప్పుడు మనం అక్కడలో జనసంచారం, లేదంటే ఏవైతే మనుషులు ఉన్నారో, లేదంటే వేరే జీవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంక్రమించే ప్రమాదం ఉంటుంది. సో దాన్ని ఆంథ్రాక్స్ మాత్రము, ఆ వ్యాధిన పడిన దానికి మాత్రము ప్రాపర్ డిస్పోజల్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో ఇది మీకు మేము ముఖ్యంగా గొర్రెల కాపర్లకు కానీ మేకలు ఉన్న వాళ్ళకి కానీ చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. అంటే ఇప్పుడు ఈ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా తీసుకోవచ్చు అంటారా మేడం? తీసుకోవచ్చండి. సో ఇందాక నేను చెప్పినట్టు దేనికైనా ట్రీట్మెంట్ ఉంటుంది, వ్యాక్సినేషన్స్ ఉంటాయి. అలాగే ఈ ఏవైతే ఇన్ఫెక్టెడ్ లేదా ఈ వ్యాధి సోకిన పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా మనం వేరే మంద నుంచి సెపరేట్ చేసుకోవాలి. సో సెపరేట్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ మీరు డాక్టర్ని సంప్రదిస్తే దానికి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అలాగే వ్యాక్సినేషన్స్ అన్ని డిసీజెస్కి కూడా వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుంది. సకాలంలో వ్యాక్సినేషన్ చేయించుకోవాలి అండ్ ఈ ఇన్ఫెక్టెడ్ వాటిని సెపరేట్ చేసుకోవాలి. కొన్నిసార్లు మేము సాధారణంగా ఏం చూస్తామంటే రైతుల్లో ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు వాటికి వచ్చే వ్యాధి ఏదైతే ఉంటుందో అవి వచ్చినప్పుడు వ్యాక్సినేషన్కి సుముఖత చూపించారు కొంతమంది. వ్యాక్సినేషన్ చేస్తే పాల దిగుబడి తగ్గిపోతుందనో లేదు అని అంటే ఇంకా వేరే వాళ్ళ యొక్క పర్సనల్ రీజన్స్ వల్లనో. సో వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. రోగం ఏదైతే వ్యాధి ఏదైతే ఉందో వెనకటికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. దాని ట్రీట్మెంట్ చేయించుకొని దానిని మనం సరి చేసుకునే కన్నా దాన్ని ముందు జాగ్రత్తగా దాన్ని ప్రివెంట్ చేసుకోవడమే వెరీ ఇంపార్టెంట్. దాంట్లో భాగంగానే వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఆ వ్యాక్సినేషన్స్ మాత్రం డెఫినెట్గా చేయించుకోవాలి. మేడం ఇప్పుడు దూడల్ని పెంచుకునే వాళ్ళు, ఆవుల్ని పెంచుకునే వాళ్ళు ఇంట్లో ఉంటారు. అయితే మన ఇళ్ళల్లో పెంచుకుంటాం మనం అది. అయితే ఆ చిన్న చిన్న దూడలు పుడతాయి. వాటికి జూనోటిక్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు? దూడలు పుట్టినప్పుడు తప్పకుండా తల్లిపాలే ఇవ్వాలండి. దూడ బరువుని బట్టి తల్లిపాలు అనేది ఇవ్వాలి. బాడీ వెయిట్లో ఎంతైతే ఉంటుందో 1/10 బాడీ వెయిట్ అనేది తప్పకుండా ఆ దూడకు రోజుకు తల్లిపాలు అందాలి. చాలామంది రైతులు లేదా కొంతమంది పాలు సరిగా విడవకపోతే మాత్రం దూడకు దానికి రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. సో ఆ రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు ఎలాంటి వ్యాధులైనా సరే వాటికి ఈజీగా సోకే అవకాశం ఉంటుంది. సో దానికి ఇమ్యూనిటీ రావడానికి మెయిన్ థింగ్ తల్లిపాలు. తల్లిపాలు సరిగ్గా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ శుభ్రత. మనము ఆవులను గేదెలను లేదా వాటికి పుట్టిన దూడలను పెట్టే చోట ఏదైతే ఉందో శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు అది పేడని ఎత్తుకోవడము, తర్వాత మూత్రం పోసినప్పుడు క్లీన్ చేసుకోవడము, వాటికి ఆ మూత్రం కానీ లేదంటే ఆ పేడని కానీ మనము ప్రాపర్ డ్రైనేజ్ లైన్ అనేది డిజైన్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి పశువుల పాకలో. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అని అంటే నట్టల మందు వేసుకోవాలి. దూడలకు 10 రోజుల వయసు వచ్చినప్పటి నుంచి మనము తప్పకుండా వాటికి నులిపురుగుల మందు వేసుకోవాలి. సో దానికి మీరు మీ దగ్గరలో ఉన్న వెటనరీ డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు మీకు డీవార్మింగ్ కానీ నులిపురుగుల మందు మీకు ఇస్తారు. సో దానికి కూడా సేమ్ ఎలా అయితే నేను ఇందాక చెప్పానో వీటికి కూడా డీవార్మింగ్ వేసుకోవాలి. ఈ డీవార్మింగ్లో కూడా అండి మనము ఈ పురుగులు అనేవి కొత్తగా ఇప్పుడు వర్షాకాలంలో వచ్చే గడ్డిలో కానీ లేదంటే నేల మీద కానీ ఉంటాయి. సో ఇందులో కూడా రకాలు ఉంటాయి. ఈ ఒక్క రకానికి ఒక్కొక్క మెడిసిన్ ఉంటుంది. సో ఈ మెడిసిన్స్ అనేవి మనం డీవార్మింగ్ కూడా మెడిసిన్స్ కూడాను మీ డాక్టర్ని అడిగి దానికి సరైన మాలిక్యూల్, దానికి సరైన మందు మెడిసిన్ ఏదైతే ఉందో అది ఇస్తారు. ప్రతిసారి ఒకే రకమైన డీవార్మింగ్ మెడిసిన్ ఇవ్వడం కూడా అంత హెల్ప్ఫుల్ ఉండదు. బరువు పెరగడానికి అదేవిధంగా రోగనిరోధక శక్తి పెరగడానికి డీవార్మింగ్ షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దూడలకే కాకుండా పాలిచ్చే ఆవులకైనా సరే గేదెలకైనా సరే వాటిని కూడా మనం డీవార్మింగ్ చేసుకుంటే తినే ఆహారం ఏదైతే ఉందో అది సరిగా వంట పడుతుంది. అప్పుడు దూడ బరువు పెరుగుతుంది, దూడ యాక్టివ్గా ఉంటుంది. అండ్ ఆడదూడలైతే సకాలంలో ఎదకు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు రైతుకు బాగా ప్రాఫిట్గా లాభదాయకంగా ఉంటుంది. రైట్ మేడం. అలాగే ఇంట్లో డాగ్స్ని పెంచుకుంటారు. అంటే చిన్న చిన్న పప్పీ డాగ్స్ కానీ పెద్ద పెద్ద డాగ్స్ కానీ చాలామందికి అలవాటు ఉంటుంది. మరి అటువంటి అప్పుడు అలా పెంచుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు మీరు అన్నారు డాగ్స్ నుంచి కూడా డిసీజెస్ వస్తాయని. అయితే ఇలాంటివి రాకుండా ఉండాలంటే అంటే డాగ్ హెల్తీగా ఉండాలి, ఇక్కడ మనుషులు హెల్తీగా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఏదైతే మనము డాగ్ని కానీ కుక్క పిల్లని కానీ ఇంటికి తెచ్చుకుంటామో
సో ఆ పప్పిని ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. మీ వెటనరీయన్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని సరైన టెస్ట్ చేయించాలి. అంటే పప్పి ఆరోగ్యంగా ఉందా, మీరు పప్పి ఎక్కడి నుంచి అయితే తీసుకున్నారో ఆ పప్పికి సరైన వ్యాక్సినేషన్స్ ఉన్నాయా, డీవార్మింగ్ ఇంతకుముందు ఇచ్చారా, తల్లిపాలు ఉన్నాయా లేదా. ఎందుకనంటే ఇప్పుడు పప్పీస్కి కూడా చాలామంది అది ఎంత మన ప్రతి ఒక్కరి లైఫ్లో డాగ్ కూడా ఒక భాగం అయిపోయిందండి. ఇంట్లో వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో డాగ్స్ కూడా ఈ మధ్యన అలాగే ఇంపార్టెన్స్ ఇస్తాము. అవును, మనుషులకు ఎలా అయితే ఇంపార్టెన్స్ ఉందో డాగ్కి కూడా అలాగే ఇంపార్టెన్స్ ఉంది. అండ్ డాగ్ని కూడా దాన్ని డాగ్ అని అనట్లేదండి, నా కొడుకు నా కూతురు లాగా భావిస్తున్నారు. సో అంత ప్రేమగా చూసుకుంటున్నారు డాగ్స్ని ఇవాళ రేపు. సో ఇంత ప్రేమతో పాటు మనం కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. ఫస్ట్ అయితే మీ యొక్క డాక్టర్ దగ్గర తీసుకెళ్తే పప్పీని చూసి దాని హెల్త్ కండిషన్ ఎలా ఉంది, దాని బాడీ కండిషన్, బాడీ స్కోర్ ఏంటి చెప్తారు. అలాగే మీకు ఇందాక నేను దూడలకు చెప్పినట్టు వీటికి కూడా డీవార్మింగ్ ఉంటుందండి. వీటికి కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ పప్పీస్కి గర్భం నుంచే లోపల పురుగులు ఉండే ఛాన్స్ ఉంటాయి, వర్మ్స్ ఉండే ఛాన్స్ ఉంటాయి. ఆ వర్మ్స్ కూడా అండి డిఫరెంట్ ఏరియాస్లో, కొన్ని లివర్లో ఉంటాయి, కొన్ని స్టమక్లో ఉంటాయి, కొన్ని ఇంటెస్టైన్లో ఉంటాయి. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన పురుగులు ఉంటాయి. వీటికి కూడా మనం ప్రాపర్ డీవార్మింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. మీ డాక్టర్ మీకు షెడ్యూల్ ఇస్తారు, ఆ షెడ్యూల్ ప్రకారంగా మీరు మెడిసిన్స్ అనేది వేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, వ్యాక్సినేషన్. ఇందాక నేను చెప్పాను కదా లెప్టోస్పైరా. ఈ లెప్టోస్పైరా అనేది ఈ డిసీజ్ డెఫినెట్గా మనకు ఈ డాగ్స్ నుంచి కూడా పెట్ ఓనర్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వ్యాక్సినేషన్ చేయించుకుంటే మనకు పప్పీకి లేదా అది అడల్ట్ అయ్యాక కూడా దానికి ఇమ్యూనైజేషన్ అంటే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అప్పుడు వీ కెన్ బీ సేఫ్ ఇనఫ్, దానికి ఎలాంటి రోగం రాకుండా మనం వ్యాక్సినేషన్ ప్రేయర్గా అనేది ప్లాన్ చేసుకోవాలి. నెంబర్ 2, వ్యాక్సినేషన్ కూడా చాలామంది వీలు కుదిరినప్పుడు చేయించడమో, గుర్తున్నప్పుడు చేయించడమో, లేదంటే సెలవు వచ్చినప్పుడు చేయించుకోవడమో అలా కాకుండా దానికి షెడ్యూల్ ప్రకారంగా ఏ డేట్న అయితే డ్యూ ఉంటుందో దయచేసి ఆ డేట్లో వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి పెట్ ఓనర్స్ ప్లాన్ చేసుకోవాలి. అండ్ వ్యాక్సినేషన్ కూడా పూర్తిగా షెడ్యూల్ అనేది ఫాలో అవ్వాలండి. ఇప్పుడు సగం వ్యాక్సినేషన్ చేయించుకొని 1 లేదా 2 డోసులు వేయించుకున్నాక దాన్ని అక్కడికే వదిలేస్తే మాత్రం ఇమ్యూనిటీ అనేది బాడీలో పూర్తిగా డెవలప్ అవ్వదు. అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది మనం ఓనర్ ఏమనుకుంటారు, నేను వ్యాక్సినేషన్ చేయించాను సో నాకు ఎలాంటి చింత లేదు అనుకుంటారు. కానీ ఆ డాగ్లో ఇమ్యూనిటీ అనేది పూర్తిగా డెవలప్ అవ్వదు. బికాస్ మనం ఇక్కడ ఇవ్వాల్సిన డోసెస్ ఇంకా మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి. సో తప్పకుండా మీరు డాక్టర్ని సంప్రదిస్తే మీకు షెడ్యూల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందులో కూడా మంచి క్వాలిటీ వ్యాక్సిన్ వేయించడానికి ప్రతి ఒక్క పెట్ పేరెంట్ ఇంట్రెస్ట్ చూపించాలి. నెంబర్ 1. అండ్ వ్యాక్సినేషన్ పూర్తి అయిన తర్వాత రేబీస్ వ్యాక్సినేషన్స్ కూడా ఉంటాయి. అందులో రేబీస్ వ్యాక్సినేషన్స్ కూడా చేయించుకోవాలి. అప్పుడు మన డాగ్ కంప్లీట్గా ఇమ్యూనైజ్ అయ్యి ఉంటుంది. ఈ డీవార్మింగ్ వేసుకుంటూ ఇమ్యూనిటీ పెంచుకుంటూ వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఈ బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. కానీ కొన్ని డాగ్స్లో ఎలా అంటే చర్మం మీద వ్యాధులు వస్తాయండి, మేంజ్ అని అంటారు, స్కేబీస్ అంటారు. సో చాలామంది పెట్ ఓనర్స్కి కూడా వస్తుందండి అది. డాగ్స్ నుంచి మనం దగ్గరగా తీసుకున్నప్పుడు వాటిని ముద్దాడినప్పుడు ఆ స్కేబీస్ అనేది మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మనకు కూడా దానికి సన్న పొక్కులు రావడం, అది బాగా దురదగా ఉండడం, బాగా ఇచ్చింగ్ బాగా అవుతుంది. సో స్కేబీస్ వచ్చినప్పుడు ఎట్లా అంటే నైట్ టైంలో బాగా ఇచ్చింగ్ అవుతుంది అండ్ అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో దానికి కూడా కంపల్సరీగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఆ పెట్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు సైటాలజీ చేసి దానికి స్కేబీస్ ఉందా, మెయిన్స్ ఉందా అన్నది చూసుకొని దానికి కూడా ట్రీట్మెంట్ మాడ్యూల్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ మాడ్యూల్ చేయించుకుంటే మాత్రం వీ క్యాన్ డెఫినెట్లీ హెల్ప్, ఆ పప్పీని హెల్ప్ చేయొచ్చు, అలాగే ఆ ఉన్న పెట్ ఓనర్కి కూడా హెల్ప్ చేయొచ్చు. సో ఈ మాడ్యూల్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలి. అది నెగటివ్ వచ్చేదాకా మాత్రం మెడిసిన్స్ మాడ్యూల్ ఉంటాయి. దానికి డిఫరెంట్ ఒక్కొక్క దానికి ఏజ్ని బట్టి మనకు డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి మార్కెట్లో.
అవి వాడుకుంటే మాత్రం డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అంటారు. ఓకే మేడం. చాలా మంది యూజువల్గా చిన్నపిల్లలు బాగా అటాచ్ అయిపోతారండి ఇంట్లో పప్పీకి. సో నేను చెప్పేది ఏంటంటే పప్పీని 100% మనం ఫ్యామిలీ మెంబర్ లాగా చూడాలి, కానీ పర్సనల్ హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి. రైట్ మేడం. పిల్లలు పట్టుకున్నప్పుడు సమయం కావస్తుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. జూనోటిక్ వ్యాధుల గురించి చక్కగా వివరించారు. స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. చూసారు కదా, మరి ఈ అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎస్ స్వాతి, పశు వైద్య అధికారిని, మల్కాజిగిరి మండలం, మేడ్చల్ జిల్లా. ఫోన్ నంబర్ 8978901464.